Which country will host the 52nd G7 summit taking place from June 15th to June 17, 2026? 2026 జూన్ 15 నుంచి 17 వరకు జరిగే 52వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని అడుగుతున్నారు. సో ఈ G7 సమ్మిట్ 2026లో జూన్ 15 నుంచి 17 వరకు జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు మనం ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే G7 సమ్మిట్కి హోస్ట్ ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందనమాట ఈ G7 సమ్మిట్కి. మరి ఇండియా G7లో భాగమా అంటే లేదు, ఇండియా G7లో భాగం కాదు, కానీ స్పెషల్ ఇన్వైటీ అనమాట. 2019 నుంచి ప్రతి సంవత్సరం ఇండియా స్పెషల్ ఇన్వైటీగా G7 సమ్మిట్ అటెండ్ అవుతున్నారు. సో గ్లోబల్ ఇష్యూస్ గురించి ఆ G7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కషన్స్ చేయడానికి అనమాట. సో ఈ సంవత్సరం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఇన్వైట్ అయితే చేశారు. సో అసలు ఈ G7 అంటే ఏంటి అంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం అనమాట. ఎవరెవరు ఉంటారు దీంట్లో అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. సో ఇనిషియల్గా 1975లో 6గురుతో కలిసి G6 లాగా ఇది స్టార్ట్ అయింది. ఏవి 6 దేశాలు అంటే ఈ 6: ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యూఎస్. ఇనిషియల్గా వీళ్ళు 6గురు కలిసి G6 లాగా స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఇయర్ 1976లో కెనడా దాంట్లో భాగమైంది. సో అలా అది G7 అయిందనమాట. సో మరి ఈ G7 సమ్మిట్కి ఇండియా ఒక్కడే, ఇండియన్ కంట్రీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే స్పెషల్ ఇన్వైటీగా వెళ్తారా, వేరే ఎవరైనా కూడా వస్తారంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ G7 సమ్మిట్. ఎక్కడ జరుగుతుందో ఇంపార్టెంట్, ఎవరు స్పెషల్ ఇన్వైటీస్గా వెళ్తున్నారో ఇంపార్టెంట్, ఆ G7 కంట్రీస్ మనకి ఇంపార్టెంట్. అండ్ G7 అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ అని ఏమి ఉండదు. ఎవ్రీ ఇయర్ ఎవరైతే హోస్ట్ చేస్తారో ఆ హోస్ట్ మెంబర్ ఏదైతే ఉందో ఆ కంట్రీ అది రొటేట్ అవుతూ వస్తుందన్నమాట.